ఈ నెల 17న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైనది. చాలా పవర్‌ఫుల్ అమావాస్య అనమాట. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీరేంటంటేనండి కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. అలా చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందనమాట. మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. కలబంద మొక్క ఏంటంటే గనక అతీత శక్తివంతమైనదండి. చాలా పవర్‌ని కలిగి ఉండే మొక్క. కాబట్టి కలబంద మొక్క పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారనమాట. అమావాస్య రోజున కలబంద మొక్కతో పరిహారము చేస్తే ఖచ్చితంగా ఏంటంటే మన ఇంటికి మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కావున పరిపూర్ణ నమ్మకంతో ఈ కలబంద మొక్క పరిహారం అనేది పాటించండి. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారము చేసుకుంటే మీ జీవితము మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరుతుందన్నమాట. కావున మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, మనకు శుక్రవారముతో కూడి అమావాస్య వస్తుంది. అంటే ఏప్రిల్ 17వ తేదీన అత్యంత శక్తివంతమైన శుక్ర అమావాస్య, చాలా పవర్ని కలిగి ఉండే అమావాస్య. ఈ అమావాస్య రోజు ఏంటంటే కనుక అమృత ఘడియలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అందుకే ఈరోజు నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజించిన, అలానే కాకుండా కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకున్న సరేనండి, మీ ఇల్లు ఏంటంటే కనుక తులతూగుతూ ఉంటుంది. ఇంటి పరంగా ఉండే కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోయి మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పాటించండి. ముఖ్యంగా ఏంటంటే కనుక శుక్ర అమావాస్య కదా, శుక్ర అమావాస్య అంటే చాలా పవర్ఫుల్ అమావాస్య అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం. అందులో మనకు శుక్రవారంతో కూడి వస్తుంది. కాబట్టి లక్ష్మీదేవిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో, అంటే ఆ రోజు ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక మనము స్నానం చేసే నీటిలో ఉప్పురాళ్ళు వేసుకొని చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని పూజ చేసుకోండి. అంటే దీపం ఖచ్చితంగా పెట్టండి. 2 పూటల దీపం పెడితే మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఐశ్వర్యం ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, మీ జీవితాన్ని కూడా మార్చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఏంటంటే చక్కగండి, ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి. ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా కలబంద మొక్క పరిహారం కూడా చేయండి. అయితే చాలామంది అనుకోవచ్చు, కలబంద మొక్కనే కదా, కలబంద మొక్క వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు. కానీ కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారండి. సరస్వతీదేవి, పార్వతీదేవి, అలానే కాకుండా లక్ష్మీదేవి కలబంద మొక్కలో కొలువు తీరుతారనమాట. ఆ తల్లికి అత్యంత ప్రీతికరమైన మొక్కల్లో కలబంద మొక్క ఒకటనమాట. అందుకే కలబంద మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని పురాణాలలోనే చెప్పబడుతుంది. కలబంద మొక్క ఒక్కసారి మనం ఏంటంటే కనుక ఈ విధంగా అంటే పరిహారం అమావాస్య తిథి రోజున పాటించుకుంటే మన ఇంటికి పట్టిన పీడలతో పాటు శని బాధలు ఉంటాయి కదా, అవి కూడా తొలగిపోతాయి. దిష్టి దోషాల నుంచి కూడా బయటపడతారు. అన్ని విధాలుగా కూడా అండి చక్కగా ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ కలబంద మొక్క పరిహారం అనేది చేయండి. అతీత శక్తివంతమైన ఈ కలబంద మొక్క పరిహారాన్ని ఎవరైతే పాటించుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఏంటంటే కనుక చేంజ్ అయిపోతుంది. మన ఇంటి పరంగా ఉండే సమస్యలు పోతాయి అంటే ఇంకా అలానే కాకుండా మన ఇంటికి మంచి జరుగుతుంది. మన ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన ఇంట్లోకి ఏంటంటే దైవం అంటే ప్రవేశిస్తుంది అనమాట. ఆ ముగ్గురమ్మలే ఏదో ఒక రూపంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తారు, అడుగు పెడతారు, మనకు అనుగ్రహాన్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారని చెప్పొచ్చు. కాబట్టి మరి మీకు కలబంద మొక్క ఏంటంటే కనుకనండి చక్కగా ఫలితాన్ని తెచ్చిపెట్టాలంటే మీరేం చేయండి కనుక కలబంద మొక్క దగ్గరికి వెళ్ళండి. ఎలాగో కలబంద మొక్కలు మన ఇంటి చుట్టూ మన పక్కనే ఉంటూ ఉంటాయండి. లేని వారు ఏంటంటే కనుక ఉన్న దగ్గర వెళ్ళి నమస్కారం చేసుకొని మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని చెప్పి వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని అంతా కూడా క్లీన్ చేయండి. పసుపు నీళ్లు చల్లటం, దాని మీద ఏంటంటే కనుక ఇలా నీళ్లు చల్లి ఇంకా దాన్ని క్లీన్ చేసి ఆ తర్వాత ఇలా కలబంద మొక్కతో పరిహారం అనేది చేయండి. అయితే ఈ విధంగా చేసిన తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా చేస్తారు కదా, చేసిన తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని అంతా కూడా క్లీన్ చేయాలి. అలా చేసేసిన తర్వాత దానికి మొత్తం కూడా ఇంకా మనం చెప్పే విధంగా ఇంకా ఫాలో అయిపోండి. ఇంకా మీకు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మనం ఏంటంటే ఎప్పుడు కూడా నమ్మకంతో చేసుకుంటే మంచి ఫలితం వస్తుందండి. ఫలితం వస్తుందో రాదో అని మనం ఏంటంటే భయంగా అలానే కాకుండా చేసామనుకోండి మనకు ఫలితం అనేది రాదనమాట. ఇలా కలబంద మొక్కను మొత్తం తెచ్చేసుకున్న తర్వాత దానికి ఏం చేయండి అంటే కనుక కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టండి. అలా పెడితే ఇంకా దానికి అతీత శక్తి అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు ఇలా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక వేర్లతో సహా ఇక్కడ చూపించే విధంగా ఇలా వేర్లతో సహా పీకి తెచ్చుకొని ఇలా తెచ్చిన తర్వాత దానికి ఒక ఎరుపు రంగు తాడు కట్టండి. అయితే వేర్లు పై భాగానికి వచ్చేలాగా ఆ యొక్క కలబంద మొక్క చివర్లు ఉంటాయి కదా, అది కిందికి వెళ్ళేలాగా వేలాడదీయాలన్నమాట. కలబంద మొక్కను ఏంటంటే కనుక ఇలా ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయి. మన జీవితం అనేది ఈజీగా మారిపోతుంది. మనకేంటంటే ఐశ్వర్యాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మీ ఇంటి పరంగా ఉండే చెడు దిష్టి, నరదిష్టి, దిష్టి దోషాలు, అలానే కాకుండా గ్రహ దోషాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. చాలా వరకు కూడా మనం ఏంటంటే కనుక ఇబ్బంది
పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మనం బయటికి రాగలుగుతాం అనమాట. అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి కలబంద మొక్క అనేది మనకు చక్కగా పనిచేస్తుందన్నమాట. శాస్త్రాల ప్రకారం కలబంద మొక్కకు అతీత శక్తి ఉంటుందని చెప్పబడుతుంది. కాబట్టి ముఖ్యంగా తిదివార నక్షత్రాల కంటే కూడా ఈ అమావాస్య తిథి ఉంటుంది కదా, దీనికి చాలా పవర్ ఉంటుందండి. అమావాస్య మనకు చాలా అనుకూలిస్తుందండి. అమావాస్య రోజు చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అనమాట. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి కలబంద మొక్కని తెచ్చి ఇలా ఇంటి గుమ్మానికి కట్టి వారానికి ఒకసారి కానీ లేదంటే 3-4 రోజులకు ఒకసారి కానీ ధూపం వేస్తూ ఉండండి. అలా వేయటం వల్ల మంచిదనమాట. అంటే ధూపం వేయకపోయినా పర్వాలేదు, కానీ వేస్తుంటే ఏంటంటే కనుక అది ఇంకా శక్తివంతంగా మారుతుంది. కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి ఇంకా కలబంద మొక్కని వేలాడదీయండి. అంటే ప్రతి అమావాస్యకు మేము చెయ్యాలండి అంటే ప్రతి అమావాస్యకు చేస్తే మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పాటించుకోండి. ఆ తర్వాత అది కట్టిన తర్వాత గుమ్మం దగ్గర ఇంట్లో ఇదంతా కూడా చల్లేయండి. ఇదంతా కూడా చల్లితే ఏంటంటే మన ఇంట్లో మనకు కనిపించకుండా కారాత్మక శక్తి ఉంటుంది కదా, అది బయటికి వెళ్ళిపోతుంది. అందుకే గాజు గ్లాసుని నిండుగా నీళ్ళని తీసుకోండి. ఇది సాయంత్రం కానీ ఉదయం కానీ మీ ఇష్టం ఎప్పుడైనా చేయండి. చిటికెడు కుంకుమ పసుపు, అలానే కాకుండా చిటికెడు గంధము, అలానే చిటికెడంత కర్పూరం పొడి, 2 చుక్కలు అత్తరు ఆ గ్లాసు నీటిలో కలిపి అదంతా కూడా ఏంటంటే ఇంట్లో మూలమూలల్లో గదుల్లో ఇంటి చుట్టూ మొత్తం చిలకరించండి. ఇలా ఎందుకు చెయ్యమని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇలా మీ ఇంటి పరంగా అండి నకారాత్మక శక్తులు ఏంటంటే కనుక ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అవి ప్రవేశించినప్పుడు మనకు చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎలా వస్తాయి అంటే కనుక ఒకరి తర్వాత ఒకరు జబ్బు పడుతూనే ఉంటారనమాట. అంటే ఇంకా జబ్బుకు గురవుతూనే ఉంటారు కదా. అలా కాకుండా ఉండాలంటే మీరు ముఖ్యంగా ఈ విధంగా ఏంటంటే కనుక పాటించండి. అయితే ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకొని చక్కగా అండి ఇలా ఈ నీళ్ళన్నీ కూడా అండి ఇంట్లో ఇంటి బయట అలానే కాకుండా మూలల్లో గదుల్లో ఇదంతా కూడా చల్లేసి చక్కగా మీ ఇంటికి పరంగా ఏదైనా నరదిష్టి, నరపీడ, నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు, దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తరిమి కొట్టుకోండి. చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు అనేవి ఏంటంటే మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు. చక్కటి రిజల్ట్ని పొందడానికి పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుక ఇంకా ఫాలో అయిపోండి. మీరే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారం ఈ 2 కూడా. అంటే కలబంద మొక్క కట్టక ముందుకు కూడా చేసుకోవచ్చు, కలబంద మొక్క కట్టిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇలా చేసేసి ఏంటంటే రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. అతీత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇంకా పాటించుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ యొక్క అమావాస్య రోజు అండి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి. నియమాలు అంటే పెద్దగా ఏమీ లేదు, శుక్రవారం ఉంది కాబట్టి నియమాలు పాటిస్తే మంచిదనమాట. ఆ రోజున ఏంటంటే బారెడు పొద్దెక్కిందాక పడుకోకండి. ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకోండి. అనంతరం వచ్చేసి ఇంట్లో ధూపం వేయండి. ధూపం వేస్తే మంచిది. చాలామంది కూడా అమావాస్య తిథి రోజున ఏంటంటే కనుక ధూపం వేస్తారు. ఇలా ధూపం వేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇంట్లో 2 పూటల దీపం పెట్టడం, 2 పూటల ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా దీపం వెలిగించుకోవటం, తులసమ్మను కూడా పూజించడం, తులసి మొక్క దగ్గర కూడా దీపం వెలిగించుకోవటం, ఇదంతా కూడా చేసుకుంటే మనం అధికంగా ఫలితాలను పొందే అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. మర్చిపోకుండా ఇంకా పాటించేయండి, ఇంకా ఆచరించండి, ఇంకా మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు ఈ కలబంద మొక్క కట్టినప్పటికీ కూడా ఒకవేళ గుమ్మడికాయ కట్టాలంటే కట్టొచ్చండి. గుమ్మడికాయ తెచ్చుకొని దానికంతా కూడా చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మడికాయని కట్టండి. గుమ్మడికాయ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి దిష్టి కోసమే కట్టుకుంటాం, ఇంటికి మంచి జరగాలని కూడా కట్టుకుంటాం. కాబట్టి గుమ్మడికాయని కూడా కట్టొచ్చు అనమాట. గుమ్మడికాయ కట్టడం వల్ల కూడా మీకు అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా ఫాలో అయిపోండి. అనంతరం వచ్చేసి నల్లటి వస్త్రాలు అయితే ఈరోజు ధరించకండి. నలుపు ధరిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బాధలు వస్తాయి. కాబట్టి ధరించకండి. ఆ తర్వాత ఇప్పుడు ఉప్పుతో చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. మీరు కుబేరులు అవ్వటానికి పరిహారం చేసుకోండి. ధనం రావటానికి, అప్పు తీరటానికి పరిహారం. ఒక బౌల్ తీసుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే కనుక గాజు బౌల్ కానీ మట్టి పాత్ర కానీ ఏది ఉంటే అది తీసుకోండి. అలా తీసుకుని ఒక గుప్పెడంత ఉప్పు పోయండి. పోసిన తర్వాత 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, ఒక 3 లవంగాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక జీడి గింజలు ఉంటే 2 పెట్టండి. జీడి గింజలు లేకపోతే నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి చిటికెడు 2 సార్లు పోయండి. అంటే ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి. మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈ పరిహారం పగటిపూట చేసే పరిహారం కాదు, అంటే ఉదయం పూట చేసుకునేది కాదనమాట. రాత్రి అంటే సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత 6 గంటలు కంప్లీట్గా అయిపోయిన తర్వాత రాత్రి సమయాలలో చేయండి. రాత్రి 12 లోపు ఏంటంటే కనుక శుక్ర అమావాస్య రోజున ఎవరైతే పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ జీవితం అనేది మారిపోతుందన్నమాట. అందుకే ఇలా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. బౌల్ తీసుకొని ఉప్పుని పోసి 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు, 3 లవంగాలు, ఆ తర్వాత ఏంటంటే కనుక మనము ఇలా 3 అంటే లవంగాలు పెట్టిన తర్వాత జీడి గింజలు కొంతమంది దగ్గర ఉండవు. జీడి గింజలు ఉంటే జీడి గింజలు 2 పెట్టండి. జీడి గింజలు లేకపోతే నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు ఉంటే చిటికెడు వేసుకోండి. ఈ 2 లేవంటే కనుక లవంగాలు పెట్టి వదిలేయండి, సరిపోతుంది. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఎలా సంకల్పం చెప్పాలంటే కనుక గుర్తుపెట్టుకోండి. మాకు అప్పులు తీరాలి, అప్పుల కూబిలో నుంచి మేము బయటపడాలి, డబ్బు కావాలి, ధనం రావాలి, 4 దిక్కుల నుంచి
కూడా డబ్బు ఆకర్షించాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకొని నమస్కారం చేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ పాత్ర మనం అంతా కూడా పెట్టుకున్నాం కదా, ఇందులో ఈ వస్తువులు అలా పెట్టేసి మీ పూజ గదిలో కానీ మీ వంటగదిలో కానీ లేదంటే కనుక ఎవ్వరికి కనిపించకుండా ఒక ప్రదేశం, ఏ ప్రదేశమైనా సరే మీ ఇంట్లోనే పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఏంటంటే రాత్రంతా వదిలేయండి. దాని మీద మూతలు పెట్టడం కానీ దాని మీద కప్పి పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యకండి. ఎందుకంటే కొంతమందికి భయం ఉంటుంది కదండి, ఎవరైనా సడన్గా వస్తే చూస్తారేమో అని భయపడుతూ ఉంటారు. కానీ మీరేంటంటే పెట్టడమే రహస్యంగా పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది కదండి, ఇంకా మనం అందులో భయపడాల్సిన అవసరమే లేదనమాట. ఇలా పెట్టి వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పుని తెల్లారిన తర్వాత తీసేసి ఒక కవర్లో పోసేసి అదంతా కూడా అండి ఒక చెట్టు మొదట్లో ఏదైనా సరే మీ ఇంటికి దూరంగా అండి ఆ ఉప్పుని దూరంగా పడేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పారే నీళ్ళు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళండి. ఇలా కాలువలు కుంటలు చెరువులు అంటాం కదా మనకు, అక్కడికి తీసుకెళ్ళి కూడా మనం పడేయొచ్చు అనమాట. ఇలా ఈ విధంగా చేయటం వల్ల ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక గుర్తు పెట్టుకోండి. ఇంటి పరంగా బాగుంటుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, మన జీవితం అనేది మారిపోతుంది. అలానే కాకుండా మనకు మంచి మేలు కూడా చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందని మనకు అంటే ఇలా పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అతీత శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. ఏదైనా సరేనండి నమ్మి చేసుకుంటే ఫలితం రాదని అసలు ఎక్కడ కూడా ఉండదండి, ఖచ్చితంగా ఫలితం వస్తుందని ఉంటుందన్నమాట. అందుకే మీరు నమ్మకంతో చేయండి. ఇటు అప్పు తీరుతుంది. అప్పు ఎలా తీరుతుందంటే కనుక మెల్లిమెల్లిగా మనం అప్పును తీర్చుకుంటాం. రావాల్సిన డబ్బు రావటం కానీ, స్టక్ అయిపోయిన డబ్బు రావటం కానీ, చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, అంటే లక్ష్మీదేవి ఇక్కడ ఏం చేస్తుందంటే కనుక ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి ఒక బలం రూపంలో అనుగ్రహణిస్తుంది, ఒక డబ్బు రూపంలో అనుగ్రహణిస్తుంది, ఒక వస్తువు వాహన రూపంలో కూడా మనకు ఏంటంటే కనుక అనుగ్రహణిస్తుంది. డబ్బు రూపంలోనే మనకి ఏంటంటే కనుక అనుగ్రహణిస్తుందని ఏ శాస్త్రంలో లేదు. ఆ తల్లి ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మనకి ఏ విధంగానైనా సరేనండి అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితంలో ఏంటంటే కనుక ఉండే అంటే కఠినమైన కష్టాలు మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి కష్టాల నుంచి మనని బయటపడిస్తుంది అనమాట. ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా పాటించండి. ఉప్పే కదా అనుకోకండి, ఆ ఉప్పు ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. మానవ జీవితాన్ని మార్చడానికి, మానవ జీవితంలో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తీసి పడేయడానికి ఉప్పు ఏంటంటే కనుక అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా చక్కగా మనకు సిద్ధిస్తాయి అనమాట. ఇందులో ఇంకా ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఉప్పు పరిహారం అనేది చేసుకోండి పరిపూర్ణ నమ్మకంతో. చూడండి ఫలితం ఎలా రాదో మీరే చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి, అంతలా మీకు ఏంటంటే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుతో మర్చిపోకుండా ఈ పరిహారం చెయ్యండి. ఆ తర్వాత అమావాస్య రోజున ఏంటంటే కనుక ఉప్పుతో దిష్టి తీసుకున్నా మనకు మంచి ఫలితం వస్తుంది. అంటే ఉప్పు ఏంటంటే పవిత్రమైనదని మనం చెప్పాం కదా, అయితే ఉప్పుతో ఏ విధంగా దిష్టి తీయాలంటే కనుక మనం ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని, ఇది మన అమ్మమ్మలు, మన నానమ్మలు, మన అమ్మలు కూడా ఇప్పటికి కూడా చేస్తారండి. చాలామంది కూడా తెలుసుండే పరిహారమే. ఇందులో మనం ఏంటంటే కనుక చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎడమ చేతిలో మనం ఏంటంటే కనుక కొద్దిగంత ఉప్పు తీసుకొని ఆ ఉప్పుతో ఏంటంటే కనుక చక్కగా దిగదూర్చడం కానీ, దిష్టి తీయటం కానీ, అలానే కాకుండా తల చుట్టూ 11 సార్లు తిప్పి దాన్ని ఏంటంటే కనుక సింకులో పోసి నీళ్లు పోయటం కానీ, లేదంటే కనుక దూరంగా పడేయటం కానీ చేస్తే ఏమవుతుందంటే విత్ ఇన్ సెకండ్స్లో ఫలితం వస్తుందండి. సెకండ్స్లో ఏంటంటే కనుక మనం ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతామన్నమాట. అందుకే ఉప్పుతో దిష్టి తీసుకోండి. పెద్దవారికైనా సరే ఉప్పుతో దిష్టి తీయండి, పిల్లలకైనా ఉప్పుతో దిష్టి తీయండి. అమావాస్య రోజు ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఇంకా మంచిదనమాట, ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా ఏంటంటే ఉప్పుతో దిష్టి తీసేసుకొని చక్కగా ఏంటంటే కనుక ఫలితం పొందండి. మీ మీద ఉండే నెగిటివ్ మొత్తాన్ని తొలగించుకోండి. మీకు ఏంటంటే కనుక ఒకవేళ కను దిష్టి ఉందనుకోండి, ఆ దిష్టి నుంచి కూడా మీరు ఏంటంటే కనుక బయటపడండి. చాలా చాలా పవిత్రమైన పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. ఉప్పుతో చేసుకునే పరిహారాలు ఏంటంటే కనుక 99% మనకు సిద్ధిస్తాయి. ఇంకా మనం ఎలాంటి ఇంకా సందేహాలు డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. ఇంకా ఉప్పుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి వస్తుందిలే ఫలితం అనుకొని ఇంకా కళ్ళు మూసుకొని చేసేయొచ్చు అనమాట. కావున మీరేంటంటే కనుక ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక ఉప్పు పరిహారం చేయండి. ఇంటికి కూడా ఒక రకంగా చెప్పాలంటే అమావాస్య రోజు ఉప్పుతో దిష్టి తీయొచ్చండి. చాలామంది కూడా తీస్తారు. చాలామంది కూడా ఏంటంటే కనుక ఇంటికి ఉప్పుతో దిష్టి తీస్తారు అమావాస్య రోజు. ఇలా దిష్టి తీసేసి పడేసి గుమ్మడికాయని తెచ్చి దానికి మొత్తం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మడికాయని అమావాస్య రోజు అంటే వేలాడదీస్తారనమాట. అలా వేలాడదీసుకుంటే ఏమవుతుందంటే నరకన్ను, నరదిష్టి ఉంటుంది కదా, చెడు దిష్టి, అది మన ఇంటి మీద పడకుండా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీకు తగ్గట్టుగా ఏంటంటే కనుక మీ వీలుని బట్టి మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. ఈ విధంగా కూడా చేసేసి ఏంటంటే చక్కగా రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. అలా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి ఏంటంటే కనుక అనుగ్రహించి మీ జీవితాన్ని మార్చి మీ సమస్యలన్నీ పోగొట్టి మిమ్మల్ని కుబేరులాగా చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి.